వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులు అన్ని సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీ నిధులు అందించిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించాలని ఎర్రగొండపాల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎర్రగొండపాల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం విజయసునీతను కలిశారు. నిర్వాసితుల సమస్యలను వివరించి అర్హులందరికీ R&R ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వాల హయాంలో భారీగా నిధులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించిందని మిగిలిన 8,000 కోట్లను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఖర్చు చేశాయన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో R&R ప్యాకేజీ అందించకుండా వారు గ్రామాలను ఎలా ఖాళీ చేస్తారని ప్రశ్నించారు. ఆగస్టు 30వ తేదీన నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదన్నారు. వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ వారి తరపున పోరాడుతుందని ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత చేతగాని ప్రభుత్వం అంటే నిర్వాసితుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఈ స్కూల్ ఆవరణ కలెక్టర్ ఆఫీస్గా మార్చుకున్నారు. వీళ్ళు గొప్పలు చెప్తుంది. మళ్ళీ ఈ కలెక్టర్ ఆఫీస్ని, స్కూల్ భవనాన్ని కలెక్టర్ ఆఫీస్ చేస్తే స్కూల్కి పిల్లలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి నిర్మాణం ఎక్కడ చేశారు మీరు? ఇవాళ ఎందుకు హడావుడిగా ఎల్ నినో ఉన్నా కూడా ఈ హడావుడి ఎందుకు? మళ్ళీ వర్షాలు పడవనా? మీ లెగ్ మహిమతోటి నీళ్లు రావనా? ఎందుకోసం? మరి ఈ ఇంటికి సంబంధించినటువంటి, ఈ స్కూల్కి సంబంధించినటువంటి భవనాలని ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి భవనాలు ఎప్పుడు కట్టాలి? అప్పటి వరకు వీళ్ళకి స్కూల్ అవసరం లేదా? ప్రత్యామ్నాయ మార్గాలు చేయకుండా ప్రభుత్వం ఒక నియంత పోకడలకు వెళ్ళి ఇబ్బంది పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారికి భరోసా ఇస్తున్నా, ఈ ప్రభుత్వం కానీ చెయ్యకపోతే మీరు ముఖ్యమైనటువంటి వాళ్ళు మీరు మాకు చెప్పండి, సమయం ఇవ్వండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ అందరికి సంబంధించినటువంటి సమస్యల్ని మా ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో తీర్చే విధంగా మీకు మాటిప్పిస్తా, భరోసా కల్పిస్తా. ఖచ్చితంగా వారితోటి మీరు ఈ ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ.